అధికలావు ఉన్న వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నా, హెల్దీగా ఉన్నా, అంటే యాక్టివిటీస్ లో ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు నేను హెల్దీగానే ఉన్నానని ఫీల్ అవుతా ఉంటారు. కానీ కొంతమంది సన్నగా ఉన్నా సరే పొట్ట ముందు కుబ్బు ఉంటుంది, పొట్ట చుట్టూ కొవ్వు ఉంటుంది, మేము హెల్దీగానే ఉన్నామనే ఫీలింగ్ లో ఉంటూ ఉంటారు. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా కొవ్వు శాతం ఎంత ఉంది అనేది మన బాడీ, మన ఆరోగ్యాన్ని ఒక సూచికలో పరిగణించవచ్చు అనమాట. పేరు ఎంఎస్ ప్రసాద్, నేను ఒక వెల్నెస్ కోచ్ ని. తిరిగి నా ఛానల్ కి స్వాగతం. హెల్దీగా ఉండడానికి, వెయిట్ లాస్ అవడానికి, వెయిట్ గెయిన్ అవడానికి, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండడానికి, లేడీస్ లో వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఎదుగుదలకి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి, యాక్నే ప్రాబ్లమ్స్ కి, ఈ విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండడానికి ఒక కొలమానం బిఎంఐ చూస్తూ ఉంటారు. బిఎంఐ 23 కింద లోపు ఉన్నప్పుడు మేము హెల్దీగానే ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. 23కి ఎప్పుడైతే కనుక మన బిఎంఐ రీచ్ అవుతుందో మనం వెంటనే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. హెల్త్ విషయంలో కాన్షియస్ గా ఉండాలి. ఆ టైంలో కనుక మనం జాగ్రత్త తీసుకోకపోతే కనుక అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ కావచ్చు, లివర్, ఐబీపీ, డయాబెటీస్ ఇష్యూస్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. బిఎంఐ అనేది 23 ఉన్నప్పుడే మనం దాని నుంచి బెటర్ గా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. 25 దాటితే అది స్థూలకాయానికి దారితీస్తుంది. 25కి ఎప్పుడైతే ఉందో ప్రీ క్లినికల్ ఒబేసిటీ, క్లినికల్ ఒబేసిటీ, ఈ రెండింటికి వేరియేషన్ ఉంది. ప్రీ క్లినికల్ ఒబేసిటీ అంటే బిఎంఐ 23 అబోనే ఉంటుంది. ఇంకా గురక గానీ, ఫ్యాటీ లివర్ ఇష్యూ గానీ, డయాబెటీస్ ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ ఏవి కూడా బాధించవచ్చు. బెటర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, డైలీ వ్యాయామం, వాకింగ్, ఎక్సర్సైజ్, ఇలా ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ, క్యాలరీ మేనేజ్మెంట్ చేస్తూ, హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ, సరైన టైంకి నిద్ర, వాటర్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఇస్తూ, బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేయగలిగినప్పుడు వేగంగా మనం 23 బిఎంఐ నుంచి తగ్గించుకుని హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్లినికల్ ఒబిసిటీ, ఐబీపీ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉంటుంది, డయాబెటీస్ ఇష్యూ ఉంటుంది, ఆరోగ్యం పెనుముప్పు ఉంటుంది అనమాట. గుండె ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది. క్లినికల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు అనారోగ్య సమస్యలని నుంచి బెటర్ గా బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనం తినే కొవ్వుల్లో సంతృప్తికరమైన కొవ్వులు తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కి దూరంగా ఉండాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ కి దూరంగా ఉంటూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో మన వెయిట్ కి తగ్గట్టుగా 0.8 నుంచి 1.5 వరకు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇవి 20 కిలోస్ వెయిట్ కి ఒక 1 లీటర్ వాటర్ ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ లో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ప్రీ క్లినికల్ లో, పోస్ట్ క్లినికల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఊబకాయం నుంచి బెటర్ గా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు బిఎంఐ ఒకటే చెక్ చేస్తూ ఉంటారు. ఈ బిఎంఐ అనేది ఒకటే కొలమానికం కాదనమాట. ఒక బిఎంఐ తోటి సరిపెట్టుకోకూడదు. బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అనేది తీసుకోవాలి. ఈ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ లో మనం కండర శాతం, కొవ్వు శాతం, నీటి నిల్వ శాతం, ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి తెలుస్తూ ఉంటాయి. కండర శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మన బిఎంఆర్ అధికంగా ఉంటుంది. కండర శాతం తక్కువగా ఉంటే మాత్రం కొవ్వు శాతం అధికంగా ఉన్నట్టు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు, కండర శాతం తక్కువగా ఉన్నప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉంటే గనక మనం తిన్న ఆహారం మొత్తం కూడా కొవ్వు కింద మారుతూ ఉంటుంది. ఈ కొవ్వు అనేది వివిధ భాగాల్లో పేరుకుంటూ పోతుంది. ఒక టైం దాటిన తర్వాత ఇది ఉప్పెన్లా మారుతుంది అనమాట. ఒకసారి ఎప్పుడైతే ఉప్పెన్లా మారిందో మనం దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. మనం వివిధ వ్యాధుల బారిన పడిపోతూ ఉంటాం. ఈ వ్యాధుల బారిన పడకుండా మనం ముందుగా జాగ్రత్త పడితే గనక క్లినికల్ ఒబేసిటీ కావచ్చు, ప్రీ క్లినికల్ ఒబేసిటీ కావచ్చు, ఈ రెండింటి నుంచి మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా నేను హెల్దీగా ఉన్నానని అపోహపడతా ఉంటారు. కానీ వాళ్ళ పొట్ట అనేది ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంది అని అర్థం. బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మన విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మన పొట్ట చుట్టూ ఉండే, ఆర్గాన్ చుట్టూ ఉండే కొవ్వుని విజరల్ ఫ్యాట్ అంటారు. స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ని సబ్ క్యూటనస్ ఫ్యాట్ అంటారు. రెండు కొవ్వు కిందే వస్తాయి. కానీ విజరల్ ఫ్యాట్ వేరు, సబ్ క్యూటనస్ ఫ్యాట్ వేరు. విజరల్ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే కనుక 8 మించి ఉందో మనం హెవీ రిస్క్ లో ఉన్నట్టు అర్థం. హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. డయాబెటీస్, హైబీపీ వ్యాధుల బారిన పడుతూ ఉంటాము. పక్షవాతానికి గురి కావడానికి అవకాశం ఉంది. ఫ్యాట్ అనేది 8 లోపు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది 5-6 మెయింటైన్ చేసినప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉన్నట్టు. లేడీస్ లో 6 వరకు ఉండాలి, జెంట్స్ లో 8 లోపు ఉండాలి. 8 దాటింది అంటే కనుక మనం రిస్క్ లో ఉన్నట్టే. బిఎంఆర్ ని బట్టే మనం ఫుడ్ క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్యాలరీ డెఫిసిట్ తో పాటుగా సమతులాహారం ఎప్పుడైతే తీసుకోగలుగుతున్నామో, అంటే ఫుడ్ ప్లేట్ లో ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేయగలుగుతూ ఉండాలి, సంతృప్తికరమైన ఫ్యాట్స్ తీసుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేయగలిగినప్పుడు, నిద్ర అనేది 7-8 అవర్స్ మెయింటైన్ చేయగలిగినప్పుడు, ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాకింగ్ ఒకటి సరిపోదు. చాలా మందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది బాగా అలవాటైపోయింది. వాళ్ళు చేసే పొరపాటు కాదు. ఆఫీసెస్ లో ఎక్కువగా వర్క్ ఉండడం వల్ల 10 అవర్స్ 12 అవర్స్ ఆఫీస్ లో గడపడం, దగ్గర టీవీ చూస్తూనో లేకపోతే ఫుడ్స్ అనీవెన్ గా తింటూ ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే మొబైల్ చూస్తున్నప్పుడు మనం ఏ ఫుడ్ ని కంట్రోల్లో ఉంచుకోకుండా ఫుడ్ ని మెయింటైన్ చేయడం వల్ల కూడా మనం వ్యాధుల బారిన పడిపోతూ ఉంటాము. ఈ ఒబిసిటీ అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్రేవింగ్స్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. సాల్ట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే కనుక
మన బాడీలో సంథింగ్ ఏదో వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంది గమనించగలుగుతూ ఉండాలి. తిన్న తర్వాత కూడా షుగర్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ షుగర్ క్రేవింగ్స్ రావడం వలన ఏదో ఒకటి తింటూ ఉంటారు. క్రేవింగ్ ఉంది అంటే కనుక మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఫుడ్ తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది బ్యాలెన్స్ గా ఉంటూ ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉందో కొవ్వు శాతం అనేది పెరగకుండా ఉంటుంది. బాడీ కొవ్వుని కరిగిస్తూ ఉంటుంది అనమాట. ప్రాసెస్ ని ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో బాడీ గ్లూకోజ్ రిలీజ్ చేసింది అంటే బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొవ్వు కరిగించడం అనేది మర్చిపోతూ ఉంటుంది. అందుకు బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత కూడా సేపు వాకింగ్ చేయడానికి అవకాశం లేదు. అటువంటి టైంలో ఏం చేయాలి అంటే కనుక కాఫ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కూర్చున్న చోటే కాఫ్స్ ని పైకి రేజ్ చేస్తూ మూమెంట్ అనేది ఇస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు వాటర్ తాగడానికి లేచి అటు ఇటు తిరగడం, మొబైల్ వచ్చినప్పుడు ఒకే చోట కూర్చుని మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతూ మాట్లాడడం, ఏదో రకంగా బాడీకి మూవ్మెంట్ ఇస్తూ ఉండాలి. ఈ బాడీకి మూవ్మెంట్ ఇవ్వడము అనేది ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు కొద్దిసేపు వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, బాడీ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ కాదు, బాడీ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్ అనేది చిన్నగా అసలు ఆ బాడీని సెడెంటరీ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు ఎప్పుడైతే కనుక గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి, ఇన్సులిన్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుందో ఫ్యాట్ అనేది కరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు అంటే కనుక ఫుడ్ మొత్తం కూడా ఫ్యాట్ రూపంలో మార్చుకుంటూ ఉంటుంది బాడీ. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు రావడానికి, పువ్వు నుంచి దూరంగా జరగడానికి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగినప్పుడు ఒబెసిటీ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రీ క్లినికల్ ఒబెసిటీ కావచ్చు, క్లినికల్ ఒబెసిటీ కావచ్చు, ఒకసారి అనారోగ్యం అనేది మన దగ్గరికి చేరుతుంది అని అన్నప్పుడు ముందుగానే జాగ్రత్త పడగలిగితే, దాని మీద అవేర్నెస్ తెచ్చుకోగలిగితే లైఫ్ లో చాలా విషయాలు హ్యాపీగా ఉండగలుగుతాం. ఒకసారి ఇష్యూ అంటూ స్టార్ట్ అయితే వన్ బై వన్ బాడీ వెంటనే తెలియజేయదు. మనకి 90% పాడైపోయే వరకు బాడీ ఏ విషయాన్ని కూడా మనకి తెలియజేయదు. కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటాం. ముందుగానే మనం జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోగలిగితే బిఎంఆర్ లోలో ఫుడ్ ని తీసుకోవడానికి అలవాటు చేసుకుంటూ ఉండాలి. క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయగలిగినప్పుడు వెయిట్ లాస్ అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది. 12:12 డైట్ మెయింటైన్ చేసినా కూడా మీకు అంటే 12 అవర్స్ ఫుడ్ తీసుకోవాలి అని అన్నప్పుడు అట్లీస్ట్ 8కి మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సాయంత్రం 8కి మనం క్లోజ్ చేసేయగలిగినప్పుడు మిగతా 12 అవర్స్ అనేవిగా ఫుడ్ తినడం, స్లీపింగ్ టైంలో ఫుడ్ తినడం వాటికి దూరంగా ఉండాలి. బెటర్ గా 7 to 8 అవర్స్ స్లీప్ ఇవ్వాలి. రోజు మొత్తం మీద మన వెయిట్ కి తగ్గట్టుగా ఇవి 20 kilos కి లీటర్ వాటర్ ఇవ్వాలి. బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేసుకుంటూ, లో క్యాలరీస్ మెయింటైన్ చేస్తూ సిటీ నుంచి వేగంగా బయటకు రావడానికి అవకాశం దొరుకుతుంది. ఈ కొవ్వు అనేది ఒక్కసారి కనుక బాడీలో పెరగడం స్టార్ట్ అయింది అంటే కనుక అది ఉప్పెనలో మనల్ని ముంచేస్తుంది. కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకుని బాడీలో కొవ్వు పెరగకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయినప్పుడు బద్ధకస్తుల్లో ఫ్యాటిగ్యూ వచ్చేసి కార్బ్స్ అనేది ఫాస్ట్ గా వేగంగా కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వెంటనే మనం ఫుడ్ అనేది నోట్లో పెడుతూ ఉంటాం. కార్బ్స్ అయినా కావచ్చు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ రూపంలోనే మారిపోతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే BMI 23 మారిందో మనం దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. 23 లోపల ఉండగానే మనం దాన్ని బెటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పువ్వు అనే దానికి ఎప్పుడైతే దూరంగా ఉండగలుగుతున్నామో లైఫ్ స్టైల్ కావచ్చు, జీవన విధానం కావచ్చు, థింకింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా యాక్టివ్ గా ఉంటున్నాం. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.